Hello friends, I welcome you to Let's Crack Your Goal. మనం డిస్కషన్ చేస్తున్నది యావరేజెస్. వితౌట్ హ్యావింగ్ ఎనీ మోర్ డిస్కషన్ లెట్స్ గో టు సాల్వ్ క్వశ్చన్స్. చూడండి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారని. ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్. ఇన్ an examination, average marks obtained by the girl of a class is 85 and the average marks obtained by the boys of the same class is 87. If girls and boys are in the ratio 4:5, average marks of the whole class is okay. So ఎలా సాల్వ్ చేస్తామని చూడండి. ఇప్పుడు ఏంటంటే ఇన్ an examination, average marks obtained by the girl of a class is, గర్ల్స్ ఉన్నారు అవునా, ఇది బేస్ లైన్. గర్ల్స్ ఉన్నారు, వీళ్ళు ఎంతమంది అనేది తెలియదు మనకి. ఓకే, గర్ల్స్ ఉన్నారు, వాళ్ళకి మార్క్స్ ఎంత వచ్చింది? 85 మార్క్స్. Okay, and the average obtained by the boys in the same class. Okay, same class under boys unnaru, boys ki enta marks వచ్చాయి? 87 marks. Okay, boys ki 87 marks వచ్చాయి. Okay, if girls and boys are in the ratio 4:5, avuna, girls and boys 4:5. Okay, నెక్స్ట్ ఇంకా చూడండి, యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద హోల్ క్లాస్ ఈజ్ అంటే ఈ రేషియోలో ఉన్న రేషియోని యాడ్ చేస్తే ఎంత? 9 వస్తుంది. ఈ 9 మెంబర్స్కి, ఐ మీన్ మెంబర్స్లో అనుకుంటే 9కి ఎంత మార్క్స్ వస్తున్నాయి అనేది మనం చెప్పాలి. ఓకే, సో చూడండి ఇప్పుడు గర్ల్స్ 4 ఇచ్చాడు, బాయ్స్ 5 రేషియోలో ఇచ్చాడు. ఈ ఇచ్చిన రేషియోని సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే 4 మెంబర్స్ 5 మెంబర్స్ అనుకుంటే ఇక్కడ ఎవరికి? బాయ్స్ కి 87 మార్క్స్ వచ్చాయి. అంటే డిఫరెన్స్ ఎంత ఉంటుంది? డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 2 మార్క్స్ ఉంటుంది అవునా. 5 into 2 10 మార్క్స్. సో 2 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. ఈ డిఫరెన్స్ ఉన్నదాన్ని ఏం చేస్తాము? 2 into హౌ మెనీ మెంబర్స్ బాయ్స్? 5 మెంబర్స్ బాయ్స్ ఇంటూ 5 చేస్తే 10 వస్తుంది అవునా. 10 మార్క్స్ ఎక్కువ ఉన్నట్టు. ఇప్పుడు ఈ 10 మార్క్స్ని ఏం చేయాలి? అందరికి డివైడ్ చేయాలి కదా. సో 9 మెంబర్స్కి, ఈ గ్రూప్లో ఉన్నారు ఎంత? 9 మెంబర్స్కి డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? బై 9 చేయండి. 9 1 జా 9.91 జా. సో ఈ విధంగా వస్తూ ఉంటుంది. 1 1 క్యారీ అవుతూ ఉన్నది కదా. సో ఈ విధంగా 1 1 క్యారీ అవుతుంది. ఓకే, సో అప్పుడు మనం ఏం చేస్తామంటే 1.1 ఉంది కదా. సో ఇప్పుడు చూడండి, టోటల్గా కావాల్సిన మార్క్స్ ఎంత వీళ్ళకి? 85 ప్లస్ 1.1 అనుకుంటే టోటల్ ఎంతండి? 86.1. ఓకే, సో ఇదన్నమాట ఆన్సర్. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిది? 86.1 ఈజ్ ఆన్సర్. ఓకే, అర్థమైందా? ఏం లేదు, ఆ గ్రూప్లో వీళ్ళకి రేషియో లాగా ఇచ్చారు అవునా. ఈ రేషియోని మనం యాజ్ ఇట్ ఈస్ గా మెంబరే అనుకుంటే డిస్టర్బ్ ఏమి ఉండదు కదా. సో మెంబరే అనుకున్నాము. మెంబర్ అనుకుంటే 4 మెంబర్స్ గర్ల్స్, 5 మెంబర్స్ బాయ్స్. బాయ్స్కి 87 మార్క్స్ వచ్చాయి, గర్ల్స్ కి 85 వచ్చాయి. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 2 మార్క్స్ అవునా. ఎవరికి? బాయ్స్ కి ఎక్కువ ఉంది. సో 2 మార్క్స్ ఇంటూ 1 మెంబర్ బాయ్ కి ఎంత? 2 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చింది. సో 5 మెంబర్స్ కి టోటల్ కలిపితే ఎంత? 10 మార్క్స్ వచ్చాయి అవునా. ఈ 10 మార్క్స్ ని మనకు క్వశ్చన్ ఏం అడిగాడు? టోటల్ గా 9 మెంబర్స్ కి, అంటే ఈ టోటల్ గా చేస్తే టోటల్ 9 మెంబర్స్ కి యావరేజ్ ఎంతనో అడిగారు అవునా. సో అప్పుడు మనం ఏం చేస్తాం? 10/9 తోటి ఇలా డివైడ్ చేసుకుంటే 1 1 క్యారీ అవుతుంది కాబట్టి 1 తీసుకుంటే 1 తర్వాత 5 వస్తే ఏదర్ 2 ఆర్ 1 తీసుకుంటానికి ఛాన్సెస్ ఉండేది అవునా. సో కాబట్టి మనం ఏం చేసాం? 1.11 క్యారీ అవుతుంటే 1.1 తీసుకున్నాము. 85 ప్లస్ 1 చేసుకుంటే ఎంత వచ్చింది? యావరేజ్ 85 అనుకున్నాం కదా. ఓకే, సో ఎంత వచ్చింది? 86.1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ గో ఫర్ సెకండ్ క్వశ్చన్ సొల్యూషన్. చూడండి సెకండ్ క్వశ్చన్ ఏం అడిగారు అనేది. ద యావరేజ్ ప్రైస్ ఆఫ్ 80 మొబైల్స్ ఈజ్ 30,000 ఇఫ్ ద హైయెస్ట్ అండ్ లోయెస్ట్ ప్రైస్ మొబైల్ ఫోన్స్ ఆర్ సోల్డ్ అవుట్, then the average price of remaining 78 mobiles is 29,500. The cost of the highest mobile is 80,000. What is the cost of the lowest price mobile? Okay, so mobile details ఇచ్చారు. అందులో టోటల్ 80 మొబైల్స్ ఉంటే 2 మొబైల్స్ సోల్డ్ అవుట్ అయిపోయింది. అందులోనే లోయెస్ట్ ఉన్న హైయెస్ట్ కాస్ట్ ఉంది. ఓకే, ఒకసారి దీన్ని గ్రాఫికల్లీ రిప్రజెంట్ చేసుకుంటూ సాల్వ్ చేద్దాం. చూడండి టోటల్ ఎన్ని? టోటల్ 80 మొబైల్స్ ఉన్నాయి. ఓకే,
టోటల్ 80 మొబైల్స్ ఉన్నాయి. సో వీటికి యావరేజ్ ఎంత? వీటికి యావరేజ్ రూపీస్ 30,000. ఓకే, 30,000. అయితే వీటిలో హైయెస్ట్ అండ్ లోయెస్ట్, ఒకటి హైయెస్ట్ అనుకోండి, ఇంకొకటి లోయెస్ట్ అనుకోండి. ఈ రెండు మొబైల్స్కి ఎంత? జనరల్గా ఇప్పుడు హైయెస్ట్ మొబైల్ ఒకటి, లోయెస్ట్ మొబైల్ ఒకటి, రెండు ఉన్నాయి. ఈ రెండు యావరేజ్ ఎంత? 30,000. అవునా? రెండిటికి యావరేజ్ 30,000. ఓకే, మనకి ఎంతనో తెలియదు, కానీ వీటి యావరేజ్ కలుపుకుంటే ఎంత వస్తుంది? ఫస్ట్ మొబైల్కి 30,000, సెకండ్ మొబైల్కి 30,000. అవునా? టోటల్ చేస్తే 60,000. ఓకే, 60,000 ఉంది. కానీ హైయెస్ట్ మొబైల్ అంత, ఇందులో హైయెస్ట్ ప్రైస్ మొబైల్ అంతా 80,000 ఉంది. ఓకే, బట్ వీళ్ళ రేషియోలో, బట్ వీళ్ళకి యావరేజ్గా ఎంత ఉంది? 60,000 ఉంది. అండ్ ఓకే, ఇప్పుడు 60,000 ఉంది, కానీ టోటల్ ఇప్పుడు ఈ రెండు మొబైల్ ఫోన్స్ని సెల్ చేసేస్తే రిమైనింగ్ 78 మొబైల్ ఫోన్స్ మిగిలాయి కదా. ఆ 78 మొబైల్ ఫోన్స్కి యావరేజ్ ఎంత అన్నాడు? ఇందులో నుంచి 2 మొబైల్ ఫోన్స్ తీసేసాము అనుకోండి. ఓకే, 2 మొబైల్ ఫోన్స్ తీసేసాము. అయితే 78 మొబైల్ ఫోన్స్, ఇప్పుడు 2 మొబైల్ ఫోన్స్ తీసేస్తే రిమైనింగ్ 78 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అవునా? 78 మొబైల్ ఫోన్స్కి యావరేజ్ ఎంత అంట? 29,500. ఓకే, రూపీస్ 29,500. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 500 రూపీస్ డిఫరెన్స్ ఉంది. 500 రూపీస్ డిఫరెన్స్ ఎవరికి? వీటికి తగ్గిపోయినాయి. అంటే వీటిలో నుంచి అమౌంట్ హైయెస్ట్ ఆర్ లోయెస్ట్ ప్రైస్ మొబైల్స్ తీసుకుపోయినట్టు. అవునా? వాటికి అంత అమౌంట్ ఎక్కువ ఉంటే అందులో నుంచి వీటికి అమౌంట్ ఇవ్వగా మొత్తం యావరేజ్ సెగ్రిగేట్ అయ్యి 30,000కి వచ్చింది. సో అది ఎంత అమౌంట్ చూడండి. 78 ఇంటూ 500 చేస్తే 5 8 40, 5 7 35, 39. ఓకే, 39,000. అవునా? 39,000. సో ఇప్పుడు ఈ హైయెస్ట్ ఆర్ లోయెస్ట్ ప్రైస్ మొబైల్ రెండింటిని కలిపి ఎంత ఉన్నట్టు? 39,000. ఓకే, 39,000 ఉన్నట్టు. అవునా? సో ఇప్పుడు టోటల్ చూడండి, వీటికి టోటల్ ఎంత అవుతుంది? టోటల్ 60 ప్లస్ 39,000, 99,000. దాంట్లో నుంచి హైయెస్ట్ ప్రైస్ మొబైల్ తీసేస్తే మనకి లోయెస్ట్ ప్రైస్ మొబైల్ ఎంతనో తెలిసిపోతుంది. అవునా? చూడండి, 80,000 తీసేయండి. ఇప్పుడు హైయెస్ట్ మొబైల్కి ప్రైస్ ఎంత? 80,000 కదా. సో 80,000 తీసేయండి, ఎంత మిగులుతుంది? 19,000. ఓకే, సో ఇప్పుడు మనకి అడిగిన ఆన్సర్ ఏంటిది? లోయెస్ట్ ప్రైస్ మొబైల్ ఎంత. అవునా? లోయెస్ట్ ప్రైస్ మొబైల్ కి కాస్ట్ ఎంతనో అడిగారు. సో ఎంత? 19,000 రూపీస్. 19,000. సో దిస్ ఈస్ ద ఆన్సర్. చూడండి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ మనకి టోటల్ మొబైల్ ఫోన్స్ ఎంత ఇచ్చారు? 80 మొబైల్ ఫోన్స్ ఇచ్చారు. అవునా? వాటికి యావరేజ్ కాస్ట్ ఎంత? 30,000. సో ఇప్పుడు అందులో నుంచి ఏం చేశారు? లోయెస్ట్ అండ్ హైయెస్ట్ ప్రైస్ మొబైల్ని సోల్డ్ అవుట్ చేశారు, అంటే అమ్మేశారు. ఓకే, అమ్మేస్తే ఎంత అయింది? 29,500 మిగిలింది. అంటే రిమైనింగ్ ఫోన్స్ ఎన్ని? 78 మొబైల్ ఫోన్స్కి 500 రూపీస్ లెస్ అయినాయి. అవునా? అయితే ఆ లోయెస్ట్ అండ్ హైయెస్ట్ ప్రైస్ ఉన్న మొబైల్ ఏం చేశాయి అంటే వాటికి అమౌంట్ ఎక్కువ ఉండేసరికి కదా ఈ రిమైనింగ్ వాటికి అమౌంట్ షేర్ చేసుకోవడం వల్ల యావరేజ్ 30,000 అయింది. అవునా? సో అయితే ఇప్పుడు ఏం చేయాలి మనము? 78 మొబైల్స్కి 500 ఆ లోయెస్ట్ అండ్ హైయెస్ట్ ప్రైస్ ఉన్న మొబైల్ అమౌంట్ ఇచ్చాయి కాబట్టి ఈ 500 ఇంటూ 78 మొబైల్స్ చేస్తే అవి ఎంత అమౌంట్ ఇచ్చాయో అది తెలుస్తుంది మనకి. అది ఎంత అయింది? 39,000 ఎక్స్ట్రా అయింది. అండ్ అవి రెండు అంటే హైయెస్ట్ అండ్ లోయెస్ట్ ప్రైస్ కల్లా మొబైల్స్ 30,000 యావరేజ్లో షేర్ చేసుకున్నాయి కదా. ఆ యావరేజ్లో షేర్ చేసుకునే అమౌంట్ ఎంత? 60,000. సో 60,000 ప్లస్ 39,000 చేస్తే ఆ రెండిటికి టోటల్ అమౌంట్ వస్తుంది. టోటల్ అమౌంట్ వచ్చిందని మనకి అందులో ఒక మొబైల్ ఫోన్ అమౌంట్ తెలుసు. ఏది? హైయెస్ట్ ప్రైస్ ఉన్న మొబైల్కి ఎంత అమౌంట్ తెలుసు. ఎంత అది? 80,000. ఆ 80,000 ఏం చేస్తాం మనము? 60 ప్లస్ 39,000, ఎందుకంటే అవి రెండు క్రమ్స్లో ఉన్నాయి, వాటికి ఎంతనో తెలియదు కాబట్టి ఆ మొత్తం తీసుకున్నాము, ఈ అమౌంట్ని కలిపేసి ఈ అమౌంట్ తోటి అంటే మొత్తం కలిపితే ఆ రెండు మొబైల్ ఫోన్స్కి టోటల్ అమౌంట్ వచ్చింది 60,000 ప్లస్ 39,000, 99,000. అండ్
అందులో నుంచి ఏం చేసాము, ఇప్పుడు హైయెస్ట్ ప్రైస్ ఉన్న మొబైల్ మనకి తెలుసు కదా, ఆ మొబైల్ ప్రైస్ని ఈ టోటల్ వచ్చిన రెండింటి దానికి వచ్చిన ఆ అమౌంట్ నుంచి వెళ్ళి ఈ మొబైల్ అమౌంట్ తీసేస్తే ఏమవుతుంది, 19,000 మీకు. సో అది దేనికి, లోయెస్ట్ ప్రైస్ ఉన్న మొబైల్కి ఎంత, 19,000 రూపీస్. ఓకే, సో ఈ విధంగా మనము కాన్సెప్చువల్ క్లాస్ దేని మీద, యావరేజెస్ మీద కంప్లీట్ చేసేసాము. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదంటే యావరేజెస్ మీద నేను ఆర్ఎస్ అగర్వాల్ నుంచి వెళ్ళి క్వశ్చన్స్ తీసుకొని ప్రాక్టీస్ ఎట్లాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకే, ఏమాత్రం ఫార్ములాస్ లేకుండా అండ్ ఇలాగే కాన్సెప్చువల్ మీకు క్లియర్ అయ్యేలా చేస్తాను. ఓకే, సో ఇంత ఎఫర్ట్ చేసినందుకు మీరు కూడా నా ఈ ఛానల్ మీ ఫ్రెండ్స్లకి షేర్ చేసి నాకు ప్రమోట్ చేయండి. సో దట్ ఇంకా ఏంటిదంటే ఇంకా ఎనర్జెటిక్గా మరిన్ని క్వశ్చన్స్ మీకోసం పోస్ట్ చేస్తుంటాను. ఇదే కాకుండా నేను ప్రీ స్టడీ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అవి కూడా మీకోసం త్వరలో తీసుకొస్తున్నాను. ఓకే, సో do subscribe and share with your friends. Stay tuned to next class. Thank you. Bye bye.